నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు కుక్క చచ్చిపోయింది. కుక్కను కూడా ఈడ్చుకొని వచ్చిన. ఈ ఎండకు దానికి ఏదో ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఫ్రెండ్స్. ఇంతకాలం మనతో ఉంది కాబట్టి కొద్దిసేపు మనం కూడా సంతాపం తెలపాలా. రండి ఒకసారి మీకు కూడా చూపిస్తా. రారా వస్తాను, నేను చూస్తాను. ఫ్రెండ్స్ ఇదే కుక్క అయితే చనిపోయింది. కుక్కకు సంతాపం తెలపడానికి వచ్చినాము. ఇది ఏదో ఏం తిన్నదో ఏమో ఎండలకు ఏదో మొత్తం చనిపోయింది ఫ్రెండ్స్. మనకు కొంతకాలం కాపలాగా ఉన్నది కాబట్టి ఈరోజు దీనికి ప్రత్యేకంగా సంతాపం తెలపాల. చూడండి ఫ్రెండ్స్, కుక్క విశ్వాసం బాగుంటుంది. మనుషులకు సంతాపం తెలిపినట్టే వీటికి కూడా సంతాపం తెలపాలి ఫ్రెండ్స్. ఏం జబ్బులు మనుషులకు వచ్చినట్టు ఇవి కూడా అంతరించిపోతున్నాయి. కుక్కలు ఏమైనా గ్రామ సింహాలు ఫ్రెండ్స్. సింహం అడవికి రాజు అయితే గ్రామానికి రాజు. గ్రామ సింహము కుక్కే ఫ్రెండ్స్. కుక్కకు చాలా విశ్వాసం ఉంటుంది. ఒక్కసారి మనం ఒక్క పిడసగా నేర్చే చూడరా పిడస నీట్గా. గ్రామ సింహాలు ఫ్రెండ్స్ మనకు ఈ కాపలాగా ఉంటాయి. చాలా రక్షణగా ఉంటాయి, విశ్వాసంగా ఉంటాయి. వాటి నమ్మకం విశ్వాసం మనుషులకు మాత్రం ఉండదు. మనుషులు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, కానీ కుక్కలకు మాత్రం విశ్వాసం ఉంటుంది. అందువల్ల ఈరోజు దానికి సంతాపం తెలపడానికి నేను వచ్చినాను. ఇక్కడ తీసుకొని వచ్చి పడేసినాం ఫ్రెండ్స్. చనిపోయి ఉంటే వాగులేక తీసుకొచ్చి కొద్దిసేపు సంతాపం తెలపాలంతే, అంతకంటే మనం ఏం చేయలేము. వాటికి ఏం జబ్బులు వస్తాయో ఏమో ఎండకు చనిపోతాయి ఫ్రెండ్స్. మనుషులకు వచ్చినట్టు వాటికి వస్తా ఉన్నది. నువ్వేం కుక్కలు కూడా వదలవే? కుక్కలు మనకంటే విశ్వాసం కదా. ఎంత విశ్వాసం లేదురా, కుక్కలకు విశ్వాసం ఉంది. ఏదో బూడ్చిపోయి ఓర్చాల్సిన అవసరం లేదు. కొన్ని ఎక్స్ట్రాలు చేయకూడదు కూడా. ఎందుకంటే కొన్ని వైరస్లు వాటి నుంచి ఏం రిలీజ్ అవుతాయో మనం ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఆ మూట కూడా దాందేనా? మూట కూడా దాని ఒక మూట దాన్ని కాదులే. మీదే కదా అది? కుక్క మందే, మాదే కదా. రోజు అన్నం పెట్టు కదా పెరుగన్నం. పెరుగన్నం పెద్దగా ఏం కానీ మామూలు అన్నం వెళ్ళా రోజు డైలీ. మనం ఏం తింటామో దానికి ఆ అన్నం. పెరుగన్నం తినేటప్పుడు పెరుగన్నం వేయాలా, మామూలు అన్నం తినేటప్పుడు మామూలు అన్నం వేయాలా. రోజు ఇంటికాడికి వస్తుందా? రోజు ఇంటికాడికి వస్తుందా? రోజు ఇంటికి నా మంచం దగ్గర పనుకుంటానులా. కాపలాగా ఉంటుందా? ఎవరన్నా చిన్నప్పుడైనా కానీ అందరిని నిద్ర లేపుతుంది. ఎవరన్నా వచ్చి అరుతుందా? అరుతుంది. అయ్యా బండ్లో వెహికల్స్ని కూడా తనుక్కొని బాధ్యత. పొంగలో అంటే సచివాలయం దానికి పోవాలా తనుక్కొని. దానికి మరి ఏం చేయలేదు మా గ్రామానికి అయితే నిద్ర లేకుండా చేస్తాయి. అదొక డిస్టర్బెన్స్ అయింది జనాలకు. సందు లేకుండా ఆకాశానికి మళ్ళీ ఓ నరుస్తూ ఉంటాయి. మరి వాటికి ఏం కనిపిస్తుందా, అది మంచా చెడు అనేది ఇది మనకు తెలీదు. ఊరికి రాజు ఎందుకైతే అయ్యా గ్రామాన్ని మాపలు నైట్ డ్యూటీ చేస్తాను, సెక్యూరిటీ కదా అయ్యా. మరి దానికి జీతమా? జీతం మనం వేసి పెడసే అవి ఆహారమే. వాటికి ఎందుకు ఏరేట్ ఏం కోరుకుంటాయి. గుడ్డ ఉందా ఏమన్నా ఉండదు, కూడే గుడి కడుపుకో.
ఏదో జస్ట్ 5 నిమిషాలైనా దానికి సంతాపం తెలపాలని వచ్చినాం ఫ్రెండ్స్. ఇంత దూరం సాక్కున్నాం కదా. ఇంటి దగ్గర నుంచి ఎట్ట తీసుకొని వచ్చినావు? బండి కట్టుకొని చెత్త బండిలో తీసుకొని వచ్చి ఇక్కడ పడేసింది. ఒకటేనా ఇంకా ఏమైనా చనిపోయినాయా? ఇది ఒకటేలే. ఒకటేనా? ఒకటే కరోనా వచ్చింది అన్నీ ఒకసారి పోవడానికి. అంటే ఎక్కువ చనిపోతాను కదా ఇప్పుడు. ఏదో ప్రాబ్లమ్స్ ఆడొకటి పోతా ఉంటాయి మన మనసులో పోయినట్టు. ఎండకు గాలికి వాటికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి మొత్తం మీద. అక్కడ వేస్తే వాసన రాదా? నువ్వు అక్కడ వేస్తావా? ఏం జనసంచారం ఏముంది, అర్థం అలా తీసుకొచ్చి పడేయచ్చు. అవి ఎంతసేపు ఉంటాయి పోతాయి. అవి మనుషులాగేనా? మనుషుల కంటే ఫాస్ట్గానే గుల్లిపోతాయిలే. ఒక నమ్మకం కదా కుక్క, విశ్వాసం, ఒక నమ్మకం అన్నీ ఉంటానులా. అయితే ఇప్పుడు దాన్ని బాగా ఆత్మశాంతి చేస్తానువా? ఆత్మ శాంతి చేస్తాను అంట. కుక్క రెండు కనపడతానులా. కొంచెంసేపు సంతాపం తెలపొద్దాం. ఓం శాంతి అని. ఓం శాంతి ఓం శాంతి అని కానీ మంత్రాలు చదువుగా మంత్రమా పాడ. కొంచెంసేపు దాని కాడ అటు కూర్చుంటే అది ఒక ఇది. మాస్క్ కూడా లేదు. స్మెల్ వస్తుందా? ఫ్రెండ్స్ దుమ్ము లేపుతాయింది. అయినా కంపు బరాయించి కూడా కుక్క మీద అభిమానం పెంచుకొని ఉన్న బట్టి ఇంత దూరం వచ్చి వీడియో తీసుకోవాల్సి వస్తాయింది. కుక్కలతో వీడియో అయింది. కుక్కలు కూడా వదులుకున్నా నువ్వు? కుక్కలు అంటే అవి కూడా ఒక ప్రాణులే కదంటుంది. మరి దానికి ఏం పూలు చల్లలేదు, ఏం ఏం లేదు. ఎండాకాలం పూల చెట్టే పోయింది. ఏడ ఉన్నాయి ఇంకా ఎట్లా వచ్చే సమయానికి. ఇప్పుడు ఎక్కడ తెచ్చేసినావు దాన్ని? ఇక్కడ అభిమానంలో తీసుకొచ్చేసి ఇక్కడ జనసంచారం లేని ప్రాబ్లం లేని చోట, డిస్టర్బ్ ఎవరికి డిస్టర్బ్ కాని చోట తీసుకొచ్చి పడేస్తారు. గతంలో కుక్కలన్నీ ఎక్కడే వేస్తా అంటారు కదా అని ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి కుక్కను స్వీట్ మెమరీస్. బాయ్, వీడ్కోల్, సెలవు, నిష్క్రమణ. నిద్రపోతాను వల్ల ప్రశాంతంగా నిద్రపోతా అన్నట్టు ఉన్నది. కాలు మీద కాలు వేసుకొని